ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ నెల 10వ తారీఖు సోమవారం 2024 సంవత్సరం ఉదయం పూట. మొదట 12వ తారీఖు, ఈ నెల 12వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వారితో పాటు కూటమిలో గెలుపొందిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. అదేవిధంగా గత ప్రభుత్వం మాజీ సీఎం వైఎస్ జగన్ గారిని ఓదార్చే ఒక మాట చెప్తున్నా. అదేంటంటే, జగన్ గారు, మీరంటే నాకు ద్వేషం లేదు, స్పెషల్గా ప్రేమ లేదు. ఎందుకంటే దైవ సేవకుడికి అందరూ సమానులే. కాదంటే నాలో కొంత స్వార్థం ఏంటంటే, మీరు యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించి ఆయన్ని ఆరాధించే వాళ్ళని తెలుసుకొని చాలా ప్రత్యేకంగా సంతోషించాను. మీరు ఓడిపోయినందుకు 1-2 మాటలు చెప్తున్నా. శ్రమ దినమందున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవవుదువు అనే మాట సామెతలలో ఉంది. అదేవిధంగా శోధన సహించువాడు ధన్యుడు అని ఉంది. దేవుని చిత్తం మరి. అందుకని మిమ్మల్ని ఓదార్పుగా, అయితే మీ రాజధాని లేకుండా అమరావతి రాజధాని అవుతుందని ఎంతో సంతోషించాం. అది ఎందువల్ల కానీ ఫెయిల్ అయింది. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించని మన దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు. శత్రువుని 7 సార్లు కాదు, 70 సార్లు క్షమించమని ఉంది. నీ తోడబుట్టిన సహోదరుని తల్లిని నీవు తృణీకరించడం నేను చాలా బాధపడుతున్నా. బైబిల్ గ్రంథంలో కనబడని దేవుని కంటే కనబడే మనిషిని ప్రేమించాలి అని ఉంది కదా. అంటే క్రైస్తవులుగా మీరు ఒక సాక్షిగా ఉండి ఉంటే బాగుండేది. తోడబుట్టిన చెల్లి కన్న తల్లి వారిని తృణీకరించడం ఇబ్బందికరంగా ఉంది. మీ హయాంలో మీరు బాగానే చేశారు, కాదంట్లా. మిమ్మల్ని గౌరవిస్తున్నాను, ఇప్పుడు కూడా గౌరవిస్తున్నాను. కానీ రాజధాని లేకుండా 5 సంవత్సరాలు పరిపాలించిన సీఎంగా మీరు చరిత్రలో ఉన్నారు. పైగా ఇదిగో అదిగో అనేసి 3 రాజధానులు, కర్నూలు, విశాఖపట్నం, అమరావతి, ఈ 3 భాగాల్ని పెట్టినట్టుగా అప్పట్లో విన్న తర్వాత చాలా బాధపడ్డాను. సరే, రోమా 12:12 చదువుకోండి. దేవుడు మీకు అవకాశం ఇస్తాడేమో. గాడ్ బ్లెస్ యూ. గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నూతన ముఖ్యమంత్రి ఈ కొత్త సంవత్సరంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. కూటమిలోని గెలుపొందిన మిగతా 2 పార్టీల వాళ్ళకి శుభాకాంక్షలు. మీరు విజయవాడ ఏలూరు రోడ్లోని గుణదలలో వచ్చి ఒకసారి మేరీమాత చర్చిలో ప్రార్థన చేయించుకున్నారు ఫాదర్స్ చేత, సంతోషం. అదేవిధంగా గుంటూరు జిల్లా కాకాని తోటలో మీరు 23వ కీర్తన, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అనే మాట మీరు స్వయంగా వేదిక మీద బైబిల్ చదివారు. చాలా సంతోషం. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచాలని, మీరు సుపరిపాలన అందించడానికి దేవుడు అన్ని విధాలా మీకు తోడై ఉండాలని కోరుకుంటున్నా. అయితే గత ప్రభుత్వంలో 40 మంది సలహాదారులు, అది చాలా అలాంటి వాళ్ళని మీరు తొలగించినందుకు ఒక విధంగా సంతోషం. ఎందుకంటే
టంగుటూరి అంజయ్య గారు, ఆయన నిరక్షరాస్యి, అంటే చదువులేని వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. జ్ఞానం, తెలివి ఉండాలి. నేను దాదాపు నూనెకు మీసాల వయసు వచ్చినప్పటి నుండి సీనియర్ నందమూరి తారక రామారావు గారి అభిమానిని. చాలా ఇష్టం. ఇప్పుడు దైవ సేవకుడిని. ఇప్పుడు ఆశలు, లోక సంబంధమైన అలవాట్లు మానుకున్నాను అనుకోండి, అది వేరే విషయం. ఆయన తెలుగుదేశం పెట్టినప్పటి నుండి దాదాపు తెలుగుదేశం అభిమానిగానే కొనసాగుతున్నా. ఒక దశలో జూబ్లీ హిల్లో, బంజారా హిల్లో, అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి బిషప్ హ్యారీ సెబస్టిన్ గారితో ఒక 10-12 సంవత్సరాల క్రితం ఆ లోపలికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. మరొక గుర్తు ఏంటంటే 2016 సంవత్సరంలో విజయవాడలో జనవరి నెల అనుకుంటా, అందరినీ కలవటానికి మీరు అవకాశం ఇచ్చారు. అప్పుడు మీ పక్కన నిలబడి ఫోటో దిగే అవకాశం నాకు వచ్చింది. చాలా సంతోషం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగోండి తెలుగుదేశం కార్డు. అది ఉన్న వాస్తవాలు. మీరు మాత్రం అమరావతి రాజధానిగా కంటిన్యూ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ. అయితే మణిపూర్లో జరిగిన క్రైస్తవులపై దాడులు కానీ, చర్చిలు తగలబెట్టడం కానీ, అలాంటి సంఘటనలకి గత ముఖ్యమంత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు. చాలా బాధాకరం. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవ అన్నట్టుగా మీరు ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా మతం, కులం అనేది భేదభావం లేకుండా అందరినీ సమదృష్టితో చూడండి. అందరి ఆదరాభిమానాలు పొందండి. ఇది నా విజ్ఞప్తి. మీరు 2019లో అనుకుంటా ఉండవల్లి ప్రజావేదికలో పాస్టర్ల మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా వచ్చాను. అప్పట్లో మిమ్మల్ని చూడడమే కాకుండా గౌరవనీయులు నారా లోకేష్ గారిని, అదేవిధంగా మాజీ సినీ నటి దివ్యవాణి గారిని ఆ సందర్భంలో చూడడం జరిగింది. సరే, ఇవన్నీ అవసరమా అంటే కాదని చెప్పుకోవాలి. నేను నాడు టీడీపీగా ముఖ్య కర్తగా, అభిమానిగా, సానుభూతిపరుడుగా కొనసాగేవాడిని. దైవ సేవకుడిని కదండి. నాకు తరతమ భేదాలు ఉండకూడదు. రాజకీయాల పార్టీలకి దూరంగా ఉంటాను. అందరి కొరకు ప్రార్థన చేస్తుంటాను. అయితే గతంలో రోటీ కపడా మకాన్, గరీబీ హటావో అని ఇందిరాగాంధీ చెప్పినట్టు ఏదో అంటారు. దయచేసి మీ హయాంలో ఈ ఇళ్ళు లేని నిరుపేదలకి దయచేసి అది కంటిన్యూ చేయండి. ఇప్పటికే నమోదై ఉన్న వాటిని కంటిన్యూ చేయమని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా, వినయంతో కోరుకుంటున్నాను. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఓ మాట ఉంది. నిన్ను ప్రేమించు వారిని దీవిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తానని. యేసు ప్రభువు చెప్పిన ఆ మాటల అర్థం ఏంటంటే, క్రైస్తవుల్ని ప్రేమించిన వాళ్ళని దీవిస్తాను, క్రైస్తవుల్ని ఇబ్బందులు పెట్టే వాళ్ళని శపిస్తానని. మీకు గుర్తు చేస్తున్న, కేవలం ఇది బైబిల్లో మాట, తప్పులేదు, తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప వల్ల నేను అంతో ఇంతో, అంటే రామాయణ, భారత, భాగవతాలు అవపాసన పట్టినవాడినే. అయితే క్రైస్తవుడిగా, మరి మీరు పాస్టరా అని కొంతమంది అంటారు. పాస్టర్ని కాదండి. బైబిల్లో ఓ మాట ఉంది, కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని సువార్థికులుగా
అలా అనుకుంటే నన్ను స్వార్థికుడుగా, దైవ సేవకుడుగా మీరు రిసీవ్ చేసుకోవచ్చు. నా పేరు రత్నం ఫ్రాన్సిస్, విజయవాడ పశ్చిమ 55వ డివిజన్, వించిపేట కాపురస్తుడిని. దయచేసి మరొకసారి మీకు, కూటమిలోని మిగతా గెలుపొందిన పార్టీల వారందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు, ఆశీస్సులు. క్రైస్తవులకి మీరు సహకరించండి, క్రైస్తవుల్ని దయచేసి తృణీకరించకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని, మీ పార్టీ నాయకుల్ని సమృద్ధిగా దీవించునుగాక. దేవుని పరిచర్యలో రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్, విజయవాడ. దేవుడు మన వినికిడిలో ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్.